తృణమూల్ కాంగ్రెస్లో పెద్ద రాజకీయ సంక్షోభం నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కోలుకోలేని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 20 మంది లోక్సభ సభ్యులు ఒకేసారి తిరుగుబాటు బాట పట్టి ఢిల్లీ వేదికగా సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపారు. వీరంతా నేషనలిస్టు సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమై కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించింది. టీఎంసీ సీనియర్ నేతలు కాకోలి ఘోష్, దస్తీదార్, సిద్దిపు బందోపాధ్యాయ నేతృత్వంలోని అసమ్మతి ఎంపీల వర్గం నిన్న రాత్రి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను అధికారికంగా కలిసింది. ఎన్సీపీఐలో తమ విలీనాన్ని చట్టబద్ధంగా గుర్తించాలని, సభలో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని కోరుతూ ఒక లేఖను సమర్పించారు. పార్టీ ఫిర్యాంపుల చట్టం నుంచి తప్పించుకునేందుకు ఈ తిరుగుబాటు వర్గం పక్కా స్కెచ్ వేసింది. లోక్సభలో ప్రస్తుతం టీఎంసీకి ఉన్న మొత్తం బలంలో తమది 3/2 కంటే ఎక్కువ ప్రాతినిధ్యమని, కాబట్టి తమపై ఎలాంటి అనర్హత వేటు పడదని వారు స్పష్టం చేశారు. స్పీకర్ తోటి సమావేశం అనంతరం ఎంపీ కాకోలి ఘోష్, దస్తీదార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనం అవుతున్నాం. ఇకపై ప్రధానమంత్రి నాయకత్వంలోని ఎన్డీఏతో కలిసి దేశ అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. బెంగాల్ ప్రయోజనాలతో పాటుగా దేశ పురోగతి మాకు ముఖ్యమని ఆమె తేల్చి చెప్పారు. ఈ ఊహించని పరిణామంతో టీఎంసీ అధిష్టానం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పార్టీలో తలెత్తిన ఈ భారీ సంక్షోభాన్ని నివారించేందుకు టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ తక్షణమే రంగంలోకి దిగారు. నిబంధనల ప్రకారం ఈ తిరుగుబాటు వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించవద్దని ఆయన లోక్సభ స్పీకర్ను కోరినట్లుగా సమాచారం. ఇటు బెంగాల్ రాజకీయాల్లోనూ అటు ఢిల్లీ స్థాయిలోనూ ఈ పరిణామం తీవ్ర సంచలనంగా మారింది. లోక్సభలో ప్రతిపక్షాల బలాన్ని దెబ్బతీస్తూ ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా సాగిన ఈ పొలిటికల్ డ్రామా ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. స్పీకర్ ఓం బిర్లా తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.